Hi friends, this is Dilip Murugan and once again welcome to the new TEDMED ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో నేను గింబల్స్ గురించి చూపించబోతున్నాను. సో ఈ గింబల్స్ ఏంటి అని అంటే మనకి చాలా రకాల గింబల్స్ అయితే మనకి అవైలబిలిటీలో ఉంటాయి. సో ఇది మనకి ఐఫోన్కి లేదు అనుకుంటే ఏదైనా శాంసంగ్ S8 లాంటి కెమెరాస్కి మనకి ఈ గింబల్ అనేది యూజ్ చేస్తాం. అండ్ ఈ గింబల్ దేనికోసం అంటే మనం ఐఫోన్తో ఫోటోగ్రఫీ అనేది తీసుకోవచ్చు అండ్ వీడియోగ్రఫీ అనేది తీసుకోవచ్చు. ఆ తర్వాత ఎడిటింగ్లో మీకు చాలా బాగా దాన్ని ఎడిట్ చేసుకోవచ్చు. సో ఐఫోన్తో కూడా మీరు ఒక మూవీ అయితే తీయచ్చు. ఐఫోన్ 6తో తీసిన మూవీస్ కూడా మనకి ఇంగ్లీష్లో అవైలబిలిటీలో ఉన్నాయి. సో ఎడిటింగ్ ప్లస్ ఐఫోన్లో ఉండే కెమెరా అంతా కూడా బాగుంటుంది కాబట్టి సో దాంతో తీయచ్చు. సో దానికి మీరు మోషన్ చేసేటప్పుడు ఇలా అటు ఇటు వెళ్ళేటప్పుడు మీకు షేక్ అవ్వకుండా ఈ గింబల్ అనేది యూస్ఫుల్ అవుతుంది. సో ఈ గింబల్ ఇంచుమించుగా మీకు 20,000 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయి అండ్ మనకి 14,000 కూడా ఉంటాయి. ఓకే, మీకు ఇక్కడ బ్యాటరీస్ అండ్ మీకు అటు ఇటు అడ్జస్ట్ చేసుకోవడానికి కానీ అండ్ హై లో ఓకే అండ్ హై యాంగిల్ లో యాంగిల్ అండ్ నెక్స్ట్ మనకి ఎలా కావాలనుకుంటే అలా సెట్ చేసుకోవచ్చు. ఒక్కసారి సెట్ చేసుకున్న తర్వాత మీరు ఎంత అటు ఇటు తిప్పినప్పటికీ కూడా అది మీకు అక్కడే స్టెబిలైజ్డ్గా మీకు ఉంటుంది. ఓకే, సో చూసారు కదా ఎలా అనమాట. సో మీరు దీని ద్వారా పిక్స్ అనేవి తీసుకోవచ్చు, వీడియోస్ అనేవి తీసుకోవచ్చు. మీరు మళ్ళీ అక్కడ ప్రెస్ చేయాల్సిన అవసరం లేదు. సో అంతా కూడా ఎక్కడి నుంచి మీకు ఇంటిగ్రిటీ అనేది వస్తుంది. సో మీరు ఒక జస్ట్ చిన్న సెల్ఫీ స్టిక్కి ఎలా అయితే మనకు ఒక చిన్న 3.5mm జాక్ వస్తుందో సో అలానే దీనికి కూడా 3.5mm జాక్ వస్తుంది. అండ్ ఐఫోన్ అయితే డైరెక్ట్గా మీరు దీనికి కనెక్ట్ చేసేసుకోవచ్చు. సో మళ్ళీ మీరు ఎక్స్ట్రా పిన్ అయితే ఏం పెట్టాల్సిన అవసరం లేదు. సో చూసారు కదా ఎలా ఉంచినప్పటికీ కూడా ఆ ఐఫోన్ అక్కడే ఉంటుంది, అలానే ఉంటుంది. మీకు ఇమేజ్ స్టెబిలైజేషన్ కానీ వీడియో స్టెబిలైజేషన్ కానీ చాలా 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 బాగుంటుంది. అండ్ నేనైతే చెక్ చేశాను. సో ఇంచుమించుగా మరీ అంత కంప్లీట్గా 100% ఇవ్వలేకపోయినా సరే మినిమం ఒక 70% రిడక్షన్ అనేది మీకు షేక్ రిడక్షన్ అనేది ఇస్తుంది ఈ కెమెరా. ఓకే, అండ్ మీకు కిందన ట్రైపోడ్ అవుతుంది చూసారు కదా. సో ఆ ట్రైపోడ్ మళ్ళీ మీరు వేరేగా కొనాల్సి ఉంటుంది. సో చూడండి ఎంత ఎలా చేసినప్పటికీ కూడా ఇది 5 యాక్సిల్ గింబల్ ఇది. ఓకే, సో ఇది 5 యాక్సిల్ గింబల్ అండ్ మీకు కిందన ట్రైపోడ్ లాంటిది కూడా వస్తుంది. సో ఎప్పుడైనా సరే పెట్టుకోవడానికి ఇది చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ మనకి గోప్రో. ఓకే, గోప్రోస్తో కూడా కొన్నిసార్లు మనం కొన్ని షార్ట్స్ అయితే తీస్తూ ఉంటాం. సో గోప్రోస్ కూడా మనకి గింబల్స్ ఉంటాయని తెలుసా మీకు. సో ఈ గింబల్ కూడా ఇంచుమించుగా 20,000 దగ్గరికి ఉంటుంది. సో ఈ గింబల్ కూడా మనం గోప్రోని అడ్జస్ట్ చేసుకోవడానికి అండ్ నెక్స్ట్ మనకి ఏంటి అని అంటే గోప్రోలో మనకి కొన్ని స్క్రీన్స్ ఉంటాయి, కొన్ని స్క్రీన్స్ ఉండవు. సో స్క్రీన్స్ ఉన్నప్పుడు ఏంటి అని అంటే మనం ఇలాంటి దీనికి మనం పెట్టుకొని అండ్ నెక్స్ట్ మనం వేరే వైఫై అనేది దానికి ఇన్బిల్ట్ ఉంటుంది కాబట్టి దాని నుంచి మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ మనకి చూపించబోయేది DSLR గింబల్. సో ఇది చాలా చాలా ముఖ్యమైనది, మీకు చాలా యూస్ఫుల్ అయ్యేది. ఈ DSLR గింబల్స్ అనేవి మనకి 2 టైప్స్లో ఉంటాయి. ఒకటి లైట్ వెయిట్, ఒకటి హెవీ వెయిట్. సో లైట్ వెయిట్ దేనికోసం అని అంటే నికాన్ కానీ లేదు అనుకుంటే సోనీ కానీ మిర్రర్లెస్ కెమెరాస్కి మనకి లైట్ వెయిట్. సో DSLRస్కి మాత్రం అయితే నికాన్ కానీ లేదు అనుకుంటే కెనాన్ కానీ. సో కెనాన్ అనేది చాలా హెవీ వెయిట్ ఉంటాయి. ఓకే, మనకి నికాన్తో కంపేర్ చేస్తే కెనాన్ అనేది కొంచెం హెవీ వెయిట్ ఉంటాయి. వాటి కోసం ఈ ట్రైపోడ్స్ మనకి ఈ గింబల్స్ అనేవి యూజ్ అవుతాయి. సో ఈ గింబల్కి ఓన్లీ సెంటర్లో ఉన్న ఈ స్టెమ్ చూసారు కదా, ఈ స్టెమ్ మాత్రమే మనకి దొరుకుతుంది. నెక్స్ట్ మనం హ్యాండిల్ మళ్ళీ వేరేగా పర్చేస్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఈ హ్యాండిల్ వేరేగా కానీ కొన్నట్లయితే మీకు ఇంచుమించుగా 10 to 15, 20 ఇలా ఉంటాయి మీకు హ్యాండిల్ అవైలబిలిటీ బట్టి. అండ్ మీకు బ్యాటరీస్ అందులో ఉంటే ఒక రేటు, బ్యాటరీస్ లేకుండా నార్మల్గా అయితే ఒక రేట్ అనేది ఉంటుంది. సో ఇది హెడ్ మౌంట్. మీరు డైరెక్ట్గా దీనికి కూడా ఒక చిన్న కనెక్షన్ అనేది ఉంటుంది. సో ఆ కనెక్షన్ మీరు ఇచ్చేసారు అని అంటే మీరు హాట్ మౌంట్కి ఒక కనెక్షన్ కానీ ఇచ్చేస్తే ఆటోమేటిక్గా మీరైతే దీన్ని అటు ఇటు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఒక్కసారి మీరు ఆన్ చేసి పొజిషన్ ఫిక్స్ చేస్తే ఇక ఆ పొజిషన్లో మాత్రమే ఉంటుంది. మీరు ఎటువైపు తిప్పినప్పటికీ కూడా అది ఆ సెంటర్ పొజిషన్కి అది రావడం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు మనం దీన్ని ఒకసారి ఇది ట్రైపోడ్. ఓకే, మనకి ట్రైపోడ్లా యూజ్ అవుతుంది ఎప్పుడైనా సరే, బేస్ స్టాండ్ అనమాట. ఓకే, అండ్ ఇది వచ్చేసి మనకి హ్యాండిల్. అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ ఈ బటన్స్ అనేవి ఉన్నాయి చూసారు కదా. సో ఇక్కడ దీనికి బటన్స్ ఉంటాయి, ఓకే, స్టెమ్కి బటన్స్ ఉంటాయి. నెక్స్ట్ మనం హ్యాండిల్ కానీ తీసుకున్నట్లయితే ఎక్స్ట్రాగా సో ఆ హ్యాండిల్కి కూడా మనకి బటన్స్ అనేవి ఉంటాయి. సో ఇక్కడ పవర్ ఆన్, పవర్ ఆఫ్, లాక్ అనేది చేసుకోవచ్చు ఇక్కడ పక్కన. అండ్ మనకి ఇది ఏంటి అని అంటే ట్రైపోడ్ని అటు ఇటు మనకి DSLRని అటు ఇటు జస్ట్ మేనేజ్ చేసుకోవడానికి. ఓకే, సో హ్యాండిల్ తీసి ఒకసారి చూద్దాం. ఓకే, సో ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఇప్పుడు ఇది ఎలా ఉంది కదా. సో ఇప్పుడు మనం లాక్ చేసి చూద్దాం. ఓకే, సో ఇప్పుడు లాక్ చేద్దాం. సో ఇప్పుడు లాక్ అయిపోయింది. సో ఇప్పుడు దాని పర్ఫెక్ట్ పొజిషన్కి అది వచ్చేసింది. సో ఇప్పుడు మనం చూద్దాం. సో మూవింగ్లో కానీ పిక్చర్ రిడక్షన్ అనేది చాలా 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 బాగుంది. అండ్ షేక్ రిడక్షన్ చాలా బాగుంది. అండ్ ఇమేజ్ కానీ వీడియో రికార్డింగ్ స్టెబిలైజేషన్ కానీ అన్నీ చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి. సో ఇప్పుడు ఇది బ్యాటరీ అనేది కొంచెం లోలో ఉంది. సో అందుకోసమనే ఇది కొంచెం అలా అటు ఇటు బ్లింక్ అవుతుంది. సో
అంత యాక్యురేట్గా పనిచేయట్లేదు. సో మీకు మళ్ళీ హ్యాండిల్ దగ్గర వేరేగా రిమోట్ అనేది సెట్ చేసుకోవచ్చు. సో ఆ హ్యాండిల్తో పాటు మీకు రిమోట్ వస్తుంది, వితౌట్ రిమోట్ కూడా మనకి హ్యాండిల్స్ అనేవి దొరుకుతాయి. ఓకే, అది మీ అవైలబిలిటీ బట్టి మీరు తీసుకుంటే తీసుకోవచ్చు, లేకపోతే లేదు. సో చూసారు కదా మీరు ఎంత స్పీడ్గా ఇంచుమించుగా రన్నింగ్ చేసినప్పటికీ కూడా ఇమేజ్ స్టెబిలైజేషన్ అనేది చాలా బాగా చేసుకుంటుంది. అండ్ మీకు అసలు వీడియో అనేది చాలా చాలా ఎక్సలెంట్ మోషన్. ఇది ఎప్పుడు అంటే సినిమాటిక్ యాంగిల్స్లో తీసేటప్పుడు మాత్రం ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది. సో ఎవరైనా తీసుకోవచ్చు అంటే తీసుకోవచ్చు. దీని యొక్క ప్రైస్ వచ్చేసరికి ఇంచుమించుగా 40 నుంచి స్టార్ట్ అవుతాయి, ఓకే 35 నుంచి కూడా స్టార్ట్ అవుతాయి. సో మంచి ఇవైతే మనకి 3 యాక్సెల్ అయితే 46, 40 ఇలా ఉంటాయి, అండ్ 50 వరకు కూడా ఉంటాయి. ఇంకా మంచి 5 యాక్సెల్ గింబల్స్ కావాలి అనుకుంటే మనం 56, 60, 70 కూడా మనకు ఉంటాయి. అండ్ మనకి మూవీస్లో వాడేవైతే 1 lakh, 2 lakh దాటి ఉంటాయి. ఓకే, సో అక్కడ మనకు ఉండేది చూసారు కదా. సో అదేంటి అని అంటే లైట్ వెయిట్ అనమాట. ఇది కెనాన్స్ కోసమే తయారు చేశారు. సో ఈ కెమెరా ఇప్పుడు నేను చూపించింది. అండ్ అదేంటి అని అంటే నికాన్ కానీ వేరే వీటికి అవి కొంచెం వేరేగా ఉంటాయి. ఓకే, వాటి యొక్క డిఫరెంట్ స్టైల్, అండ్ కాబట్టి వాటికి వేరేగా తయారు చేస్తారు. సో ఇప్పుడు అది ఒకసారి మీకు అతను చూపిస్తారు చూడండి, ఎంత స్పీడ్గా ఫాస్ట్గా మూవ్ అయ్యి వచ్చినప్పటికీ కూడా అది పర్ఫెక్ట్గా పిక్చర్ అనేది స్టెబిలైజ్డ్గా ఉంచుతుంది. సో ఇలా మీరు తీసుకోవచ్చు. ఓకే, సో ఇది మీకు చాలా చాలా యూజ్ అయ్యేదే. ఎవరైతే షార్ట్ ఫిల్మ్స్ తీస్తుంటారో, ఎవరైతే నార్మల్గా సినిమాటిక్ వెడ్డింగ్ తీద్దాం అనుకుంటున్నారో వాళ్ళు ఖచ్చితంగా గింబల్ తీసుకోమని నేను చెప్తాను. అండ్ మై సజెషన్ కూడా అదే. ఓకే, సో ఈ వీడియో ద్వారా మీరు ఎంతో కొంత గింబల్స్ గురించి నేర్చుకున్నారనుకుంటున్నాను. అండ్ ఈ వీడియో మీద మీ అమూల్యమైన కామెంట్ని కింద కామెంట్ సెక్షన్లో తెలుపుతారని అనుకుంటున్నాను. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలి అని అనుకుంటే మీరు షేర్ చేస్తేనే నాకు ఇంకా కొంచెం బూస్టప్ అనేది వస్తుంది. ఇంకా మంచి మంచి క్వాలిటీ వీడియోస్ నేను చేయడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్. ఓకే, అండ్ దిస్ ఈజ్ దిలీప్ మోర్గన్. ఆల్వేస్ కీప్ స్మైలింగ్. సైనింగ్ ఆఫ్. బాయ్.